డిటెక్టివ్ కి ఒక పని మనిషి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. డిటెక్టివ్ వెళ్ళగానే తను సార్, పైన ఉన్న రూమ్ లో నుంచి నాకు గన్ సౌండ్ వినపడింది. నేను వెంటనే భయపడి మా సార్ కి అండ్ మీకు కాల్ చేశాను అని చెప్తుంది. డిటెక్టివ్ పైకి వెళ్లి చూస్తాడు. అక్కడ డోర్ క్లోజ్ అయి ఉంటుంది. ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఒక మహిళ డెడ్ బాడీ కనిపిస్తుంది. తన పేరు షీలా. మళ్ళీ కిందికి డిటెక్టివ్ వచ్చేస్తాడు. అప్పుడు షీలా వాళ్ళ హస్బెండ్ వస్తాడు. సార్, మీరు వచ్చి మంచి పని చేశారు. నేను మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. నా వైఫ్ ని ఎవరు హత్య చేశారు సార్ అని అంటాడు. హత్య ఎవరో కాదు, నువ్వే చేసావు అని డిటెక్టివ్ అతన్ని పట్టుకుంటాడు. కానీ ఎందుకు? డిటెక్టివ్ కి ఎందుకు అలా అనిపించింది మీరు చెప్పగలుగుతారా? టైం స్టార్ట్స్ నౌ. వైఫ్ చనిపోయింది అని జేమ్స్ కి ఎలా తెలిసింది? వాళ్ళ పని మనిషి వాళ్ళ సార్ కి అండ్ డిటెక్టివ్ కి కాల్ చేసి గన్ సౌండ్ మాత్రమే వినపడింది అని చెప్పింది కదా. డిటెక్టివ్ రూమ్ లోకి వెళ్ళి చూసిన తర్వాతే కదా షీలా చనిపోయింది అని కన్ఫర్మ్ చేశాడు. మరి షీలా చనిపోయిందన్న విషయం వాళ్ళ హస్బెండ్ కి ఎలా తెలిసి ఉంటుంది? అంటే వాళ్ళ హస్బెండే హత్య చేసి ఉంటాడు. డిటెక్టివ్ వాళ్ళ హస్బెండ్ ని అరెస్ట్ చేస్తాడు. కేసు సాల్వ్డ్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న ఈ పిక్చర్ లో 4 గ్లాసెస్ ఉన్నాయి కదా. అయితే ఏ గ్లాస్ లో ఎక్కువ నీళ్లు ఉండి ఉంటాయి? ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్, ఫోర్త్? బాగా ఆలోచించి మీరు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఏ గ్లాస్ లో ఎక్కువ నీళ్లు ఉండి ఉంటాయి? ఇక్కడ ఫస్ట్ గ్లాస్ లో ఉన్న స్పెరికల్ బాల్ పూర్తిగా మునిగిపోయింది కదా. నెక్స్ట్ 4th గ్లాస్ లో ఉన్న హెమిస్పియర్ కూడా పూర్తిగా మునిగిపోయింది. అండ్ 3rd గ్లాస్ లో ఉన్న క్యూబ్ కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ సెకండ్ గ్లాస్ లో ఉన్న స్పెరికల్ బాల్ మాత్రం కొంచెమే మునిగింది, కొంచెం పైన తేలుతుంది. కాబట్టి సెకండ్ గ్లాస్ లో ఎక్కువ నీళ్లు ఉంటాయి. మీరు సెకండ్ గ్లాస్ లో ఎక్కువ నీళ్లు ఉన్నాయి అనుకున్నారా? అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. రోహన్ క్యూట్ 5 ఇయర్స్ బాబు. ఈ బాబుకి పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ అంకుల్ వస్తాడు. రోహన్ ఆ సమయంలో పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. రోహన్తో కాసేపు ఆడుకొని తర్వాత కాసేపు అయ్యాక రోహన్ని కిడ్నాప్ చేద్దామని అలా బయటికి వెళ్దామని చెప్పి తీసుకెళ్తాడు. కాసేపు అయ్యాక రోహన్ వాళ్ళ ఫాదర్ ఇంటికి వస్తాడు. రోహన్ కనిపించట్లేదని వర్రీ అయ్యి వెంటనే డిటెక్టివ్కి కాల్ చేసి చెప్తాడు. డిటెక్టివ్ ఆ ఇంటికి వస్తాడు. ఇల్లంతా వెతికాక రోహన్ వేసిన పెయింటింగ్ని చూస్తాడు. ఆ పేపర్ మీద 3 పిక్చర్స్ ఉన్నాయి. డిటెక్టివ్కి ఎవరో తెలిసిన వాళ్ళే ఇంటికి వచ్చి బాబుని తీసుకెళ్లారు అని అర్థమైంది. ఎందుకంటే బాబు అరిచినట్టు చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి వినిపించలేదు అని చెప్పారు. డిటెక్టివ్కి ముగ్గురు వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ అయిన ముగ్గురు మీద అనుమానం కలిగి వాళ్ళని అడుగుతాడు. వాళ్ళెవరంటే రాజు, రాన్, రాహుల్. రాజు ఏమంటాడంటే, నేను సిటీలోనే లేను సార్. నాకు ఈ విషయం తెలిసి నేను సిటీకి వచ్చాను. నాకేం జరిగిందో తెలీదు. రాన్ ఏమంటాడంటే, నేను నా ఇంట్లోనే ఉన్నాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్ అని చెప్తాడు. రాహుల్ ఏమంటాడంటే, నేను ఆఫీస్ లో ఉన్నాను. నాకు ఏం జరిగిందో తెలీదు సార్ అని చెప్తాడు. వీళ్ళ ముగ్గురు మాటలు విన్నాక అక్కడున్న పెయింటింగ్ క్లూని చూసి రోహన్ని ఎవరు కిడ్నాప్ చేశారో మీరు చెప్పగలుగుతారా? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. టైమ్ అప్. మీరు బాగా గమనిస్తే అక్కడున్న పిక్చర్స్లో రెక్టాంగిల్, ఆరెంజ్ అండ్ నెక్స్ట్ పిక్చర్స్ డ్రా చేశాడు. రెక్టాంగిల్కి ఆరెంజ్కి పెయింట్ వేశాడు. వాటిలో ఉన్న స్టార్టింగ్ లెటర్స్ని తీసుకుంటే రాన్ అవుతుంది. అంటే రాన్ అంకుల్ వచ్చి తనని బయటికి తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళాడు, కిడ్నాప్ చేశాడు. రోహన్ మనకి హింట్ ఇచ్చాడు రాన్ అంకుల్ తీసుకెళ్లాడు అని. ముంబై వెళ్తున్న ప్లేన్ మధ్యలోనే క్రాష్ అయిపోయింది. అందులో నుంచి 3 వ్యక్తులు జంప్ చేశారు. ఇదిగోండి, ఇక్కడున్న ఈ ముగ్గురే ఆ జంప్ చేసిన పర్సన్స్. ముగ్గురు 3 ప్లేసెస్లో పడిపోతారు. మొదటి వ్యక్తి పడే చోటున మొత్తం పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి. రెండవ వ్యక్తి పడే చోటు కటిక నేల, అసలు అక్కడ ఏమీ లేదు, నేల ఉంది అంతే. మూడో వ్యక్తి పడే చోటు రివర్ ఉంది, కాకపోతే అందులో యాసిడ్ ఉంది. ఆ రివర్ అంతా యాసిడ్ ఉంది. ఆ వాటర్లో మొత్తం యాసిడ్ మిక్స్ అయి ఉంది. మరి ఒకవేళ ఈ ముగ్గురు కింద పడితే ఏది సురక్షితంగా ఉంటుందో, ఎవరు ప్రాణాలతో బయటపడతారో మీరు చెప్పగలుగుతారా? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సెకండ్ పర్సన్ కింద పడితే కటిక నేల ఉంది అని చెప్పాను కదా. అంత ఎత్తు నుంచి కింద పడితే తల పగలడమో కాలు చేతులు విరగడమో అవుతుంది. తన ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ 3rd ప్లేస్లో మొత్తం యాసిడ్ ఉంది అని చెప్పాను కదా, తను కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ వ్యక్తి
ఆ కొమ్మల్ని పట్టుకొని వేలాడితే ఆ బ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక కొమ్మని వదిలేసి ఇంకో కొమ్మని పట్టుకుంటూ అలా కిందికి రీచ్ అయ్యేసరికి తనకి చిన్న చిన్న గాయాలే అయ్యి నేలని రీచ్ అవుతాడు. కాబట్టి మొదటి వ్యక్తి ఆ చెట్ల కొమ్మల సహాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటికి వస్తాడు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ పిక్చర్లో ఒక తప్పు ఉంది. అదేంటో కనుక్కొని ఆన్సర్ని కామెంట్ చేయండి. 10 seconds time. Your time starts now. ఆ తప్పేంటంటే ఆ పిక్చర్లో ఆ అమ్మాయి మిర్రర్ ముందు నిల్చుంది. మిర్రర్ ముందు నిల్చున్నప్పుడు ఆమె బ్యాక్ సైడ్ ఫేస్ కనిపించాలి, కానీ ఆమె ఫ్రంట్ లుక్కే కనిపిస్తుంది. అదే తప్పు. మీరు అదే అనుకున్నారా? అయితే ఒక్క లైక్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. మీరు ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించండి. ఒక ఆపరేషన్ థియేటర్ నుండి కొంతమంది డాక్టర్స్ ఆపరేషన్ చేసి అప్పుడే బయటికి వస్తారు. వచ్చిన డాక్టర్స్లో ఒక్కరు మాత్రం ఫేక్ డాక్టర్ అయి ఉంటారు. అది ఎవరనేది మీరు చెప్పగలుగుతారా? ఇక్కడున్న ఈ ముగ్గురు డాక్టర్స్లో ఒక్కరు మాత్రం ఫేక్ డాక్టర్. వాళ్ళు ఎవరు? ఏనా, బీనా, సీనా? బాగా గమనించి మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. టైం స్టార్ట్స్ నౌ. ఆపరేషన్ థియేటర్ నుండి బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చేతులకి మాస్క్ అండ్ గ్లౌజెస్ ఉండి ఉంటాయి కదా. కానీ మీరు ఒక్కసారి బి డాక్టర్ని చూడండి, అతనికి గ్లౌజెసే లేవు అండ్ మాస్క్ కూడా పెట్టుకోలేదు కదా. అంటే అతనే ఫేక్ డాక్టర్ అయి ఉంటాడు. మీరెవరనుకున్నారు? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఒక ఓల్డ్ మ్యాన్ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఆ ఓల్డ్ మ్యాన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని పిలిచి దొంగతనమైన సామాన్లన్నింటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తాడు. వాళ్ళతో ఏం చెప్తాడంటే ఎవరో ఒక దొంగ కిటికీ అద్దం పగలగొట్టి లోపలికి వచ్చాడు, సామాన్లన్నింటినీ దొంగలించి వెళ్ళిపోయాడు అని. ఈ విషయం నిజమేనా కాదా అని డిటెక్టివ్ అండ్ పోలీసులు ఎంక్వైరీ కోసం ఆ ఇంటికి వెళ్తారు. పోలీసులు ఇంటి ముందర పడి ఉన్న గాజు ముక్కల్ని గమనిస్తారు. అంటే కిటికీ పగలగొట్టారు అని పోలీసులకు అర్థమైంది. పోలీసులు అండ్ డిటెక్టివ్ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తారు. ఇంట్లో మిగిలిన వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం గమనిస్తారు. డిటెక్టివ్కి వెంటనే కోపం వచ్చి ఆ ఓల్డ్ మ్యాన్ని అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే అబద్ధపు దొంగతనం అండ్ ఫాల్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినందుకు. కానీ పోలీసులకు ఎందుకు అలా అనిపించింది? అతను అబద్ధం చెప్తున్నాడని మీరు చెప్పగలుగుతారా? పోలీసులు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏమై ఉంటుంది? మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. టైం స్టార్ట్స్ నౌ. ఒకవేళ దొంగ కిటికీ అద్దం పగలగొట్టి లోపలికి వచ్చి ఉంటే గాజు ముక్కలన్నీ ఇంటి లోపల పడి ఉండాలి కదా. కానీ ఇంట్లో ఒక్క గాజు ముక్క కూడా లేదు, అన్ని గాజు ముక్కలు బయటే పడున్నాయి. అంటే కిటికీ ఇంటి లోపల నుండి పగలగొట్టారు. అది పోలీసులకు అర్థమైంది. అందుకే ఓల్డ్ మ్యాన్ని అరెస్ట్ చేశారు. ఈ డిటెక్టివ్ రిడిల్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో.